చైర్లు ఉన్నాయి లోపలికి మన బయట ఉన్న వాళ్ళు లోపల రావాలన్నా. నరేంద్రన్న గారికి అందరికీ కూడా వెంకటనాయుడు ఓబీసీ జిల్లా మోర్చా అధ్యక్షులు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మన ప్రధాని నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం మనసులోని మాట ప్రారంభం విషయం పైన అవగాహన చేసే కార్యక్రమం పైన మన పెద్దలు మన కార్యకర్తలను ఉద్దేశించి అందరికీ సవినయంగా వివరిస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రొద్దుటూరులో అనేక విధాలుగా అవినీతి జరుగుతూ ఉంది. ముఖ్యంగా అధికారులు ఏదైతే అవినీతిలో మునిగి తేలుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. గతంలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో 5 ఏళ్ళు విచ్చలవిడిగా అవినీతి జరిగింది. అందరం కూడా ఖండించాం. మట్కా గుట్కా అనేక విషయాల్లో విచ్చలవిడిగా ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్స్, మట్కా గుట్కా వ్యాపారాలు, ఇసుక దోపిడీ వారు చేయడం జరిగింది. ఈరోజు అధికారులు అనేక విధాలుగా ఈరోజు మార్కెట్ దగ్గర గేటు వసూలు, దొంగ స్లిప్పులు ఇచ్చి ఈరోజు అధికారులంతా కూడా అవినీతి చేస్తూ ఉంటే కాబట్టి మేము ఖండించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మున్సిపాలిటీలో జరుగుతున్న అనేక అవినీతి కార్యక్రమాలను బంద్ చేయకపోతే మేము ఖచ్చితంగా నిరసన వ్యక్తం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అనేక కోట్ల రూపాయల కుంభకోణం ఈరోజు ప్రతిరోజు లక్షలలో ఈరోజు ఈ దొంగ బిల్లులు ఇస్తూ ఈరోజు దోపిడీ చేయడం జరిగింది. దాంట్లో ఎవరికి పాత్ర, ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారు దాంట్లో మొదటి పాత్ర ఉండదని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా అదే కొనసాగుతూ ఉన్న పరిస్థితి మా దృష్టికి వచ్చింది. కాబట్టి మా జిల్లా అధ్యక్షుల వారి అనుమతితో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మున్సిపాలిటీ ముట్టడి చేస్తామని సందర్భంగా వారి పద్ధతి మార్చుకోకపోతే చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. అనేక హిందువులకు సంబంధించినటువంటి గుళ్ళ మీద దాడులు చేస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీసినటువంటి సందర్భంలో కూడా చాలాసార్లు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించడం జరిగింది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలోనే అయ్యప్ప స్వామి వెనక ఉన్నటువంటి అమ్మవారి గుడిని కూల్చివేయడం జరిగింది. దానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా ప్రతిఘటించి దాన్ని పునర్నిర్మాణం చేయడం కోసం జరిగింది. ఇదే విషయంలో ఈరోజు పొద్దుటూరు పట్టణానికి మేము ఏదైతే ఈ మధ్యకాలంలోనే మేము మున్సిపాలిటీ మీద ప్రత్యేక దృష్టి పెట్టి మున్సిపల్ స్థానాల్లో కౌన్సిలర్ స్థానాలు ఎక్కువ పోటీ చేయాలని, పోటీ చేసి వాటిలో నిలబడి మా యొక్క పాత్ర ప్రొద్దుటూరు మున్సిపాలిటీని అభివృద్ధి చేయడంలో మా యొక్క పాత్ర ఎంత అనేది మేము తెలియజేయడం కోసం అతి ఉత్సాహంతో మేము ఉన్నాం. దానిలో భాగంగానే నేడు ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ గారు యునాని మెడికల్ కళాశాలకు ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దానికి సీఎం చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరియు లోకేష్ గారికి, మా మంత్రివర్యులైనటువంటి శ్రీ సత్యకుమార్ గారికి ప్రొద్దుటూరు గ్రామ ప్రజలందరి తరపున మరియు కడప జిల్లా ప్రజలందరి తరపున ఆయనకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. దీని కొరకు 70 కోట్ల రూపాయలు మొదటగా కేటాయించేసి ఇక్కడ ఏదైతే కళాశాల నిర్మిస్తున్నారో ఇక్కడ ప్రజలకు ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించాలని, ఏ నగరంలో అయితే ఆయన
పుట్టుక మరియు పెరుగుదల ఉన్నదో ఆ పట్టణానికి నా వంతు సాయంగా నేను ఈ విధంగా చేస్తున్నాను నా శాఖ నుంచి అని తెలియజేయడం జరిగింది. దానికి సత్యకుమార్ గారికి ప్రత్యేకంగా ప్రొద్దుటూరు పట్టణం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ నుంచి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినటువంటి 5 సంవత్సరాల కాల వ్యవధిలో ఆలయాల మీద ప్రత్యక్ష దాడులు చేయడం జరిగింది. సాక్షాత్తు శ్రీరామచంద్రుడి యొక్క శిరచ్ఛేదనం చేయడం మనందరం కూడా చూసాం. రథాలు దగ్ధం చేయడం చూసాం. దుర్గమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి రథానికి సంబంధించినటువంటి సింహాలు దొంగిలించినటువంటి వైనం మనందరికీ కూడా తెలుసు. అదే సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, ఇతర ఆలయాలకు సంబంధించినటువంటి మహాప్రసాదం ఏదైతే ఉందో దాంట్లో 100% కల్తీ చేశారు. ఆ ప్రసాదాన్ని కించపరిచేటువంటి ప్రయత్నం చేశారు. హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా చేశారు. ఒక వ్యూహాత్మకంగా ఆలయాల మీద జరిగినటువంటి దాడి, ఆ దాడి క్షమించరానటువంటిది. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం ప్రాయశ్చిత్తం చేసుకోకుండా తిరిగి బొంకేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తనకున్నటువంటి మీడియా మనీ మజిల్ పవర్ని ఆసరాగా చేసుకొని మరొక వైపు అసత్యాలని వల్లివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అయితే ఈ కూటమి అధికారం లేకొచ్చిన తర్వాత రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కానీ, అభివృద్ధి కానీ, లేకపోతే ప్రపంచంలో ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్, పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డెస్టినేషన్ పాయింట్గా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనే విధంగా శరవేగంగా పెట్టుబడులు పెడుతుంటే తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యూహం పన్నాడు. దాన్ని డైవర్ట్ చేయాలి, ఈ రాష్ట్రంలో అల్లకొల్లాలు సృష్టించాలి, ప్రాంతీయ విభేదాలు సృష్టించాలి, వర్గాల మధ్య విభేదాలు సృష్టించాలి అనేటువంటి ఉద్దేశంతో తిరిగి ఆయన ఎంచుకున్నటువంటి మార్గం ఏదన్నా ఉందంటే అది ఆలయాలే. అందుకే టీటీడీకి సంబంధించినటువంటి గోశాలని, టీటీడీకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ప్రతినిత్యం ఏదో ఒక రకంగా చిన్న విషయాలను తీసుకొని అక్కడ వైకాపా నాయకుల్ని పైకి పంపించి మందు దాపించడం, పేకాట క్లబ్బులు నడిపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. పరోక్షంగా ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళని పైకి పంపిస్తున్నారు, మద్యం మాంసాన్ని పైకి పంపిస్తున్నారు. దాన్ని ఈ యొక్క కూటమి ప్రభుత్వం వైఫల్యంగా మార్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆలయాల దగ్గర ఇవన్నీ కూడా వ్యూహాత్మకంగా చేసేటువంటి ప్రయత్నం చేయడం, దానికి ఇది చూసారా కూటమి ప్రభుత్వం హిందూ ఆలయాల్లో జరుగుతున్నటువంటి దానికి ముఖ్య కారకులు వీళ్ళ యొక్క చేతకాంతనం అని చెప్పి హిందువుల్లో మరొకసారి ఈ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచేటువంటి ప్రయత్నం, అసహనం పెంచేటువంటి ప్రయత్నం పరోక్షంగా చేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న జరిగినటువంటి శ్రీశైలం సంఘటన కూడా ఇది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కుట్ర ఉంది అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు, చర్చిస్తున్నారు. ఆలయాల్లో వరుస కథనాలన్నీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఐపాక్ టీం ఏదైతే ఉందో దాని సలహా సూచన మేరకే ఒక వ్యూహాత్మకంగా దాడి చేస్తున్నారు. ఎందుకంటే మాకు ఆలయాలంటే గౌరవం, శివభక్తులంటే గౌరవం, రామభక్తులంటే గౌరవం. ఈ కూటమి 100% హిందువుల యొక్క మనోభావాలు, అదే సమయంలో ఇతర మతాలకు సంబంధించినటువంటి వారి యొక్క మనోభావాలు గౌరవిస్తూ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల కారణంగా అన్ని వర్గాల ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. కాబట్టి తను అభివృద్ధి గురించి మాట్లాడితే ప్రజలందరూ కూడా అవహేళన చేస్తారు, ఆహ్వానించరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్నటువంటి మార్గం తిరిగి ఆలయాలనే ఎంచుకున్నాడు. ఆ రోజు ఆలయాల మీద దాడి చేయించారు, ఈరోజు ఆలయాలని వేదికగా చేసుకొని ఈ ఓట్ బ్యాంకు రాజకీయాలు అల్లకల్లోలం చేసే అశాంతిని నెలకొల్పాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. అందులో భాగంగానే ఏ ఆలయంలో ఏ సంఘటన జరిగినా వైకాపా నాయకుల హస్తం ఉంటుంది అని ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. కాబట్టి దీన్ని స్థానిక శాసనసభ్యుడు అది భారతీయ జనతా పార్టీ మీద లేదంటే కూటమి ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేలుతున్నారు. ఇందనక మా సోదరులు చెప్పారు, నాడు నేడు ఆయన అక్రమమైనటువంటి మార్గంలో సంపాదించినటువంటి అవినీతి సొమ్ముతోటి యువతనంతా కూడా డ్రగ్స్ అలవాట్లకు బానిసలు చేసి బెట్టింగులతోటి వాళ్ళ జీవితాలను నాశనం చేసినటువంటి గనుడు స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు ఆ రోజు టిప్పు సుల్తాన్కు సంబంధించినటువంటి విగ్రహాన్ని పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తే మేము అడ్డుకున్నాం, ఉద్యమం చేశాం. కేవలం
ఓట్ బ్యాంక్ రాజకీయాలు, వర్గ రాజకీయాలు, ఈ యొక్క ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజల మధ్య విద్వేషాలు నింపాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తానులో ముక్కైనటువంటి రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు కూడా ఆ విధంగానే ప్రయత్నం చేశారు. కానీ వీళ్ళ పప్పులు ఉడకవు అనేటువంటి విషయం తెలుసుకోవాలి. స్థానిక సంస్థలో కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది. తప్పనిసరిగా ఒకప్పుడు మాకు రాయలసీమలో భారతీయ జనతా పార్టీ అంటే కేర్ ఆఫ్ పొద్దుటూరు, అలాగే పొద్దుటూరు నుంచే మా యొక్క విజయ ప్రస్థానం ప్రారంభం అవ్వాలని కార్యకర్తలు పెద్ద ఎత్తున సంకల్ప దీక్ష మొదలుపెట్టారు. స్కిన్ ప్రాబ్లంతో బాధపడుతున్నారా? ఎక్కడ చూపించినా స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గడం లేదా? వేలకు వేలు ఖర్చు చేస్తున్నారా? ఇక అటువంటి అవసరం లేకుండా మన ప్రొద్దుటూరులోనే డాక్టర్ సమద్ స్కిన్ క్లినిక్ ప్రారంభించబడింది. తిరుపతి రుయా హాస్పిటల్ నందు విశేష అనుభవం గడించిన డాక్టర్ అబ్దుల్ సమద్ ఎండి డెర్మటాలజీ గారి క్లినిక్ నందు అన్ని రకాల స్కిన్ ఇన్ఫెక్షన్లు, స్కిన్ ఎలర్జీలు, చుండ్రు, జుట్టు రాలడం, మచ్చలు, మొటిమలు వంటి స్కిన్ ప్రాబ్లమ్స్కి అత్యాధునిక వైద్యం చేయబడును. నొప్పి లేకుండా పులిపిర్లు తొలగించడం, జుట్టు రాలే వారికి పిఆర్పి థెరపీ చేయడం వంటివి డాక్టర్ సమద్ క్లినిక్ యొక్క ప్రత్యేకత. వెంటనే మీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. డాక్టర్ సమద్ స్కిన్ క్లినిక్, డాక్టర్ సింగం భాస్కర్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా, సూపర్ బజార్ రోడ్, ప్రొద్దుటూరు. ఫోన్ నెంబర్ 8897711461.